మీరు మాట్లాడుచున్నప్పుడు తండ్రి దేవా, ఎలాగైతే తండ్రి ఎమ్మాయి మార్గములు ఎలుచున్నటువంటి ఇద్దరి సహోదరుల యొక్క హృదయములు మండినవో ప్రభువా, అలాగ మా హృదయములు కూడా మండించండి తండ్రి. ఎందుకంటే ప్రభువా, మా హృదయములు మండినప్పుడు తండ్రి, నీ ఆత్మ చేత ఇవి మండించబడినప్పుడు ప్రభువా తండ్రి, మాలో ఉన్న ప్రతి అవిధేయతను తండ్రి సరి చేసుకోగలుగుతాము తండ్రి. మా హృదయం కనుకనే దేవా, మమ్మును మేము తండ్రి మీ ప్రశస్తమైన హస్తములకు అప్పచెప్పుకొని వచ్చున్నాము తండ్రి. నీ దాసుని ద్వారా మీరు మాతో మాట్లాడండి. నీ దాసుని తండ్రి మీకు బోరగా వాడుకొని ప్రభువా, నీ దాసుని ద్వారా మా అందరితో మాట్లాడమని, అలాగే శబ్దాంతరంగము ద్వారా ఎందరైతే ప్రభువా నీ మాటలు వింటున్నారో అట్టి వారితో కూడా మీరు మాట్లాడండి. అదే రీతిగా తండ్రి యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎందరైతే ప్రభువా నీ మాటలు వింటున్నారో తండ్రి, అట్టి వారిని తండ్రి మీరు వ్యక్తిగతంగా దర్శించి వారితో మాట్లాడి ప్రభువా, వారికి కావలసినటువంటి ఆత్మీయమైనటువంటి అనుభూతిని మీరు దయచేయమని, ఈ కూటమును ఆది నుండి అంతము వరకు మీ చిత్తానుసరముగా మీకు మహిమకరముగా జరిగించమని మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తును పరిశుద్ధమైన నామములోనే ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మంచిది. మనందరం అలాగే లేచి నిలబడి ఉండగా పరిశుద్ధ గ్రంథములో నుండి దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 24 నుంచి కొన్ని మాటలు చదువుకుందాం. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 24 నుంచి. తిరుగుబాటును మాన్పుటకును, పాపమును నివారణ చేయుటకును, దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకును, యుగాంతము వరకుండునట్టి నీతిని బయలుపరచుటకును, దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును, అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును, నీ జనమునకును పరిశుద్ధ పట్టణమునకును 70 వారములు విధింపబడెను. యెరూషలేమును మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయము మొదలుకొని అభిషిక్తుడగు అధిపతి వచ్చు వరకు 7 వారములు పట్టునని స్పష్టముగా గ్రహించుము. 62 వారములు తొందరగల సమయములందు పట్టణపు రాచవీధులను కందకములను మరలా కట్టబడును. ఈ 62 వారములు జరిగిన పిమ్మట ఏమీయూ లేకుండా అభిషిక్తుడు నిర్మూలము చేయబడును. వచ్చునట్టి రాజు యొక్క ప్రజలు పవిత్ర పట్టణమును పరిశుద్ధ ఆలయమును నశింపచేయుదురు. వాని అంతము హఠాత్తుగా వచ్చును, మరియు యుద్ధ కాలాంతము వరకు నాశనము జరుగునని నిర్ణయింపబడెను. అతడు 1 వారము వరకు అనేకులకు నిబంధనను స్థిరపరచును. అర్ధవారమునకు బలిని నైవేద్యమును నిలిపివేయును. హేయమైనది నిలుచు వరకు నాశనము చేయువాడు వచ్చును. నాశనము చేయువానికి రావాలనని నిర్ణయించిన నాశనము ముగించు వరకు ఈలాగున జరుగును. చాలండి. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, జీవము కలిగిన యేసయ్యా, మీకు స్తోత్రములు ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో మమ్మల్ని ప్రేమించి మీ పాద సన్నిధిలో మమ్మల్ని సమకూర్చిన విధానాన్ని బట్టి స్తోత్రములు ప్రభువా. ఇప్పటి వరకు మేము పాడిన పాటల ద్వారా మహిమ పొందారు. ఇప్పుడు చదవబడిన వాక్యాన్ని ఉద్దేశించి ఏ హృదయానికి ఏ వాక్యము కావాలో అది నీవే ప్రభువా మా మధ్యకు దిగివచ్చి మాతో మాట్లాడి మీ యొక్క మెల్లని స్వరాన్ని మాకు వినిపింప చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. రావలసిన వారిని త్వరపెట్టి స్థలానికి నడిపించండి. వచ్చిన ప్రతి ఒక్కరితో ప్రభువా మీరు వ్యక్తిగతముగా మాట్లాడి ఆ మాటలు నేరుగా మా హృదయంలో పడి ఒకరోజు ఫలించాలని, మా జీవితాన్ని మార్చాలని,
రాకడ కొరకు సిద్ధపరచాలని మేమందరం ఆశపడుతుండగా మాకు సహాయం చేయమని, ఈ సమయాన్ని మా అందరికీ ఆశీర్వాదకరముగా మార్చి ఇక్కడ జరిగే ప్రతిదాన్ని మీ నామ మహిమార్థమై మీ యొక్క నాయకత్వంలో జరిగించుకోమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు అను ఎంతో శ్రేష్టమైన మీ నామంలో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. దయచేసి అందరూ కూర్చోండి. మంచిది. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రములు. వచ్చిన మీ అందరికీ నా వందనాలు. మరి ఇందాక చెప్పినట్టుగా 8వ తారీఖు అంటే గురువారం మన నతానియల్ బాబాయ్ వాళ్ళ ఇంట్లో ప్రత్యేకమైన ఆరాధన ఉంటుంది ఉదయం 10 గంటలకి. దాని తర్వాత ఫంక్షన్ ఉంటుంది. అలాగే మరి మన హైదరాబాద్ నుంచి వచ్చే విశ్వాసులు, ఆవిడ పేరు మీ అందరికీ తెలుసు, సిస్టర్ నీరజ. మరి వాళ్ళ అమ్మాయి స్రవంతి బెంగళూరులో ఉద్యోగం చేస్తూ ఉంది. ఆమెకి ఎప్పటి నుంచో మరి వెన్నుపూస నొప్పితో బాధపడుతూ ఉంది. చాలా ఎక్కువగా బాధపడుతుంది. ఫోన్ చేసి ఏమైనా ట్యాబ్లెట్స్ కానీ ఇంజెక్షన్ కానీ ఏమైనా ఉంటే చెప్పని అని ఫోన్ చేస్తూ ఉంటుంది నాకు. సో ఖచ్చితంగా ఆమె గురించి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. పేరు స్రవంతి. వాళ్ళది అన్యుల కుటుంబం, కానీ వర్తమానాన్ని స్వీకరించి బాప్తిసం తీసుకోవటానికి కూడా సిద్ధపడింది వాళ్ళ అమ్మాయి. సో ఆమె కోసం ప్రార్థన చేయండి. మరి చదవబడిన వాక్యాన్ని ఉద్దేశించి ఈ కాలపు ప్రవక్త బోధించిన దానియేలు 70 వారాల్లో మరొక భాగంలోనికి మనం వెళ్ళాం. 6వ భాగం. అదేంటంటే దానియేలు యొక్క 70వ వారం, చివరి వారం. అంటే చివరి వారం గురించి కాదు మనం చెప్పుకునేది, మొత్తం ఆ 490 సంవత్సరాలను ఇశ్రాయేలీల ఆ జీవితానికి వాళ్ళ యొక్క టైం షెడ్యూల్లో ఈ 490 సంవత్సరాలను ప్రవక్త ఎలా అమర్చాడో చూపించేదే ఈ 3వ భాగం. సో ఆల్రెడీ ఈ 2 భాగాలు మనం ముగించుకున్నాం. ఇవందరికీ తెలిసినయే కదా. గాబ్రియేలు దానియేలును దర్శించటం, ఎందుకు దర్శించాడో 6 కారణాలు చక్కగా మనం వరుసనే చూసాం. ఇప్పుడు ఆ 490 సంవత్సరాలను వారి యొక్క కాల వ్యవధిలో టైం షెడ్యూల్లో ఎలా వీటిని అమర్చాడో చూపించేదే 3వ భాగం. సో వాటిని కూడా మరి గాబ్రియేలు దూత దానియేలుకి చక్కగా వివరిస్తూ ఉంటాడు. ఆల్రెడీ పోయిన వారం చెప్పాను, అన్ని విషయాలు తెలిసినా సరే దానియేలుకి ఇంకా చాలా సందేహాలు ఉన్నాయి. వీటి అంతమేంటి, దయచేసి నాకు చెప్పు అన్నప్పుడు దేవుడు ఏమంటాడు, వీటి గురించి నువ్వు కంగారు పడొద్దు, ఇవన్నీ కూడా చివరి కాలంలో బయలుపరచబడాలి. సో నీ కాలంలో మాత్రం వాటిని మరుగులో ఉంచు, వాటికి ముద్ర వేయి అని చెప్తాడు. సో దేవుడు ఏంటంటే ఆయన వాక్యాన్ని ఎప్పుడు ఎక్కడ ఎలా నెరవేర్చాలో అదంతా దేవుని యొక్క చిత్తం. మనం ఎంత బాధపడినా భయపడినా మన కాలానికి ఏవైతే తెలియచేయబడాలో వాటిని మాత్రమే దేవుడు తెలియచేస్తాడు. అవునా? అందుకే మన ప్రవక్త ఋతువునకు సరిపడా ఆత్మీయ ఆహారం అని ఒక ప్రసంగం కూడా చేశాడు. సో ఏ కాలంలో తినాల్సిన ఫుడ్ ఆ కాలంలో మనం తినాలి. అలాగే దేవుడు కూడా ఏ కాలంలో బయలుపరచబడాల్సిన విషయాలు ఆ కాలంలోనే బయలుపడేలా చేస్తాడు. అందుకే దానికోసం మన దేవుడు తన సేవకులైన ప్రవక్తల్ని భూమి మీదకి పంపిస్తూ వచ్చాడు. సో ఆ కాలానికి సంబంధించిన ప్రవక్త వచ్చి ఆ కాలానికి బయలుపరచబడాల్సిన విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రజలకు తెలియచేస్తారు. కాబట్టి అదే ఇక్కడ గాబ్రియేలు చెప్తున్నాడు, దానియేలు కొన్ని విషయాలు నువ్వు మరుగు చేయి, మరుగులో ఉంచు అని చెప్తాడు. అవన్నీ ఎప్పుడు బయలుపరచబడాలంటే చివరి కాలంలో, అంత్యకాలంలో వాటిని దేవుడు బయలుపరుస్తాడు. ఎలా బయలుపరుస్తాడంటే 7వ దూతను పంపించి ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు ఏ ఏ విషయాలైతే మరుగులో ఉంచుకుంటూ వచ్చాడో, దేవుడు మర్మయుక్తంగా ఉంచాడో ఆ విషయాలన్నింటినీ కూడా 7వ దూత వచ్చి మనకి బయలుపరుస్తాడు. అవునా? ఇదంతా కూడా గాబ్రియేలు దానియేలుకి చెప్తూ ఉన్నాడు. మరి పోయిన వారం చెప్పాను నేను, దేవుని దృష్టిలో ఒక రోజు అంటే 1 సంవత్సరం. అలా మనం చూస్తే 70 వారాలు అంటే 490 సంవత్సరాలు.
అయితే ఈ 490 సంవత్సరాలను వారి యొక్క యూదుల యొక్క టైం షెడ్యూల్లో ఎలా అమర్చాలి అనేది ఇక్కడ మనం చూడాల్సిన విషయం. ఇప్పుడు 606 క్రీస్తు పూర్వం 606లో ఇశ్రాయేలీలందరూ కూడా బబులోను దేశానికి బానిసలుగా కొనిపోబడ్డారు. అవునా? దానియేలు, షడ్రకు, మేషక్కు, అబేద్నెగో వీళ్ళందరూ కూడా 606 సుమారు ఆ సంవత్సరంలో వారు బానిసలుగా వెళ్ళారు. అయితే ఈ 606 నుంచి 70 సంవత్సరాలు వారు బానిసత్వంలో ఉండాలి. ఎందుకంటే దేవుడు చెప్పిన లేఖనం అది. ఇర్మియా గ్రంథంలో దానియేలు చూసినప్పుడు ఎన్ని సంవత్సరాలని చదివాడు ఆయన? 70 సంవత్సరాలు మేమందరం బబులోను దేశంలో బానిసలుగా ఉండాలి అన్న విషయం ఆయనకు అప్పుడు అర్థమైంది. అప్పటికి ఎన్ని సంవత్సరాలు అయిపోయినాయి అంటే 68 సంవత్సరాలు పూర్తి అయిపోయినాయి. అంటే వారు బానిసత్వంలోనికి వచ్చి 68 సంవత్సరాలు పూర్తి అయిపోయినాయి. అంటే ఇంకొక 2 సంవత్సరాల్లో వారి బానిసత్వం నుండి విడుదల పొంది వారి దేశానికి మళ్ళీ వెళ్ళిపోతారు అన్న విషయం దానియేలుకు అర్థమైంది. అవునా? సో 606లో వారు బానిసలుగా వెళితే అక్కడి నుంచి 70 సంవత్సరాలు పూర్తి చేసుకొని దాని తర్వాత వాళ్ళు ఎక్కడికి వచ్చేసారంటే వారి సొంత దేశానికి వచ్చేసారు. అంటే విడతలుగా వచ్చారు, ఒకేసారి రాలేదు. ఈ దేశం నుండి అంటే బబులోను సామ్రాజ్యం నుండి కొద్దిగా మళ్ళీ వారి దేశానికి వెళ్ళిపోయి తర్వాత ఆ సొలొమోను దేవాలయాన్ని మళ్ళీ కట్టించుకున్నారు. అలా కట్టించుకున్న తర్వాత కొన్ని వందల సంవత్సరాలు గడిచిన తర్వాత వారి మధ్యకి ఎవరు వచ్చారంటే మెస్సయ్య వచ్చాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు మెస్సయ్యగా వారి మధ్యకి వచ్చాడు. వాళ్ళందరూ కలిసి యేసయ్యను అతి దారుణంగా చంపి సిలువేశారు. అప్పుడు ఆ సువార్త ఎక్కడికి వచ్చింది? చూడగానే మనమే గుర్తుకు రావాలి. అన్యులైన మన దగ్గరకు వచ్చింది. ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే చివరిలో 7వ సంఘకాలంలో ఉన్నాం. అంటే వారు బానిసలుగా వెళ్ళిన రోజు నుంచి ఈ రోజు వరకు జరిగిన పెద్ద ఈవెంట్స్ ఏంటంటే ఇవే. వారు బానిసత్వం నుండి తిరిగి వచ్చారు, సొలొమోను దేవాలయాన్ని మళ్ళీ కట్టించుకున్నారు. అవునా? వారికి దేవుడి ప్రవక్తల్ని పంపించాడు. ఇలా కొన్ని వేల సంవత్సరాలు గడిచిన తర్వాత వారి మధ్యకి ఎవరు వచ్చాడు? మెస్సయ్య వచ్చాడు. ఆయన్ని తిరస్కరించిన తర్వాత ఇప్పుడు ఆ సువార్త అనేది మన దగ్గరకు వచ్చింది. సో ఈ యొక్క మొత్తం టైం షెడ్యూల్లో ఈ 400 సంవత్సరాలు 490 సంవత్సరాలు ఎక్కడి నుంచి ఎక్కడ దాకా జరిగినాయి అనేది మనం చూడాలి. అంటే వీటి యొక్క ఆరంభం ఎక్కడ, ఇక్కడ లేక ఇక్కడ, లేదా యేసయ్య వచ్చిన దగ్గర నుంచా, ఎక్కడి నుంచి అనేది మనం చూడాలి. ఎక్కడి నుంచో కరెక్ట్గా మనం చూస్తే దాని యొక్క అంతం కూడా కరెక్ట్గా మనం చెప్పొచ్చు. సో ఆరంభం అంతం అనేది చాలా ప్రాముఖ్యమైంది. ఇక్కడ చూడండి, వారు బానిసలుగా వెళ్ళింది ఏ సంవత్సరం? ఇంచుమించుగా 606. అప్పటి నుంచి 70 సంవత్సరాలు వారు బానిసలుగా ఉన్నారు. 70 సంవత్సరాలు గడిచిన తర్వాత ఎక్కడ దాకా వచ్చింది? 536 వరకు వచ్చింది. అంటే క్రీస్తు పూర్వం సంవత్సరాలని ఎలా లెక్కిస్తామంటే ఇది క్రీస్తు పుట్టిన సంవత్సరం అయితే సంవత్సరాలన్నీ కూడా ఇటు జరుగుతూ వస్తాయి. అంటే క్రీస్తు పూర్వం చెప్పేటప్పుడు మనం ఇటు నుంచి లెక్కేసుకుంటూ వస్తాం. క్రీస్తు శకం తర్వాత నుంచి ఇటు లెక్కేసుకుంటూ వెళతాం. అవునా? ఇప్పుడు సపోజ్ ఆదికాండం రాయబడింది ఎప్పుడు అంటే క్రీస్తు పూర్వం సుమారుగా 1500 సంవత్సరాలకి పూర్వం రాయబడింది. అవునా? ఇక్కడి నుంచి జరుపుకుంటూ వస్తే వీళ్ళు బానిసలుగా వెళ్ళింది ఎప్పుడంటే 606లో. అక్కడి నుంచి 70 సంవత్సరాలు గడిచిన తర్వాత ఎక్కడికి వచ్చారు? 536కి వచ్చారు. అందరికి అర్థమవుతుందా? 70 సంవత్సరాలు బానిసలుగా ఉన్న తర్వాత 536 సుమారుగా ఆ సంవత్సరంలో వారి యొక్క బానిసత్వం అనేది పూర్తయిపోయింది. సో ఇక్కడతో వారి బానిసత్వం పూర్తయిపోయింది. అయితే చాలా మంది ఏమంటారంటే బానిసత్వం పూర్తయిపోయిన తర్వాత నుంచి ఈ 70 వారాలు అనేవి స్టార్ట్ అయినాయి అని చాలా మంది చెప్తారు. అవునా? అంటే 535 ఇక్కడి నుంచి ఈ 70 వారాలు ఆరంభమైనవి అని చాలా మంది పాస్టర్లు, విశ్వాసులు నమ్ముతూ ఉంటారు. ఎందుకంటే వారి బానిసత్వం
ఇక్కడ అయిపోయింది కాబట్టి మరి ఆ నెక్స్ట్ సంవత్సరం నుంచే వారికి ఈ 70 వారాలు స్టార్ట్ అయినాయి అని చాలామంది చెప్తారు. కానీ మన ప్రవక్త చాలా క్లియర్గా చెప్పాడు, అది స్టార్టింగ్ పాయింట్ కాదు. ఎక్కడి నుంచో మన వాక్యము ద్వారా చూద్దాం. దానియేలు గ్రంథం 9:25. సో ఎక్కడి నుంచి ఈ 70 వారాలు స్టార్ట్ అవుతాయి? దేవుడు చాలా క్లియర్గా చెప్పాడు, యెరూషలేమును మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయం మొదలుకొని అభిషిక్తుడకు అధిపతి వచ్చే వరకు 7 వారములు పట్టునని స్పష్టముగా గ్రహించుము. 62 వారములు తొందరగల సమయములందు పట్టణపు రాచవీధులను కందకములను మరలా కట్టబడును. అందరికి అర్థమైంది కదా? సో ఇక్కడ దేవుడే చెప్తున్నాడు వాక్యం ద్వారా, ఎప్పటి నుంచి ఈ 70 వారాలు స్టార్ట్ అవుతాయి అంటే, యెరూషలేమును మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయం మొదలుకొని ఈ 70 వారాలు అంటే 490 సంవత్సరాలు స్టార్ట్ అవుతాయి అని చెప్పాడు. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎప్పటి నుంచి? ఆజ్ఞ బయలుదేరిన సమయం, అప్పటి నుంచి ఈ 70 వారాలు స్టార్ట్ అవుతాయి వాళ్ళకి. సో ఆజ్ఞ బయలుదేరిన సమయం ఏది అని కొద్దిగా మనం చూద్దాం. మొదటిగా ఎజ్రా 1:1 చూద్దాం. మనందరికీ తెలుసు, దానియేలు బబులోను దేశంలో ఉన్నప్పుడు బెల్షస్సరు అనే రాజు అందరికీ విందు చేస్తూ ఆ బంగారు పాత్రలో ఎప్పుడైతే ద్రాక్షరసం పోసుకొని తాగుతున్నాడో అప్పుడు దేవుడు దిగి వచ్చి ఆయన తీర్పు ఎలా ఉండబోతుందో గోడ మీద రాసుకుంటూ వెళ్ళాడు. అది మనందరికీ తెలుసు. మెనే టెకెల్ ఊఫార్సిన్ అని దేవుడు రాసుకుంటూ వెళతాడు. అప్పుడు దానియేలు వచ్చి చెప్తాడు, రాజా, ఇక నువ్వు చేసిన పని దేవుడి త్రాసులో చూసినప్పుడు నువ్వు తక్కువగా కనపడ్డావు. ఇక నీ రాజ్యాన్ని దేవుడు లాగేసుకొని ఎవరికి ఇవ్వబోతున్నాడు? మాదీయులు పారసీకులకి నీ రాజ్యాన్ని ఇవ్వబోతున్నాడు అని దానియేలు చెప్తాడు. సో ఈ బబులోని యొక్క సామ్రాజ్యాన్ని ఇప్పుడు ఎవరు స్వాధీనం చేసుకోబోతున్నారంటే, మాదీయులు పారసీకులు వచ్చి ఆ దేశాన్ని స్వాధీనం చేసుకోబోతున్నారు. ఈ విషయాన్ని దానియేలు బెల్షస్సర్కి చెప్తాడు. చెప్పిన ఆ రాత్రి ఏమైందంటే, చెప్పిన అదే రాత్రి ఆ యొక్క మాదీయులు పారసీకులు వచ్చి రాజైన బెల్షస్సర్ని చంపేసి వారు రాజ్యాన్ని స్వాధీనం చేసుకుంటారు. అవునా? అందరు ఇక్కడే ఉన్నారు కదా? సో ఇప్పుడు ఈ బబులోను సామ్రాజ్యం ఎవరి చేతిలోకి వెళ్ళిందంటే, మాదీయులు పారసీకుల చేతిలోకి వెళ్ళిపోయింది. అవునా? ఇప్పుడు వాళ్ళు వచ్చి వీరిని చంపేసి వారు రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ రాజు ఎవరంటే దర్యావేషు. దర్యావేషు మాదీయుడు, కోరేషు పారసీకపు రాజు. అంతే కదా? మాదీయులు పారసీకులు వచ్చి రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. అంటే రాజు అయిన దర్యావేషు అలాగే కోరేషు ఇప్పుడు వీళ్ళు రాజులయ్యారు. ఎక్కడ? బబులోను సామ్రాజ్యంలో. అంటే దేశం ఎవరి చేతిలోకి వెళ్ళిపోయింది? మాదీయులు పారసీకుల చేతిలోకి వెళ్ళిపోయింది. వాళ్ళు వచ్చి సింహాసనం మీద కూర్చున్న తర్వాత జరిగిన విషయాలు ఏంటో దేవుడు చెప్తున్నాడు. ఇప్పుడు చదవండి, ఎజ్రా 1:1. పారసీక దేశపు రాజైన కోరేషు ఏలుబడిలో మొదటి సంవత్సరమందు ఇర్మియా ద్వారా పలుకబడిన తన వాక్యమును నెరవేర్చుటకై యెహోవా పారసీక దేశపు రాజైన కోరేషు మనస్సును ప్రేరేపింపగా. చూడండి, ఎప్పుడైనా సరే 70 సంవత్సరాలు బానిసలుగా ఉండాలని దేవుడే నిర్ణయించాడు. కాబట్టి 70 సంవత్సరాలు రాజుల్ని కఠినపరిచింది కూడా దేవుడే. 70 సంవత్సరాలు పూర్తయిపోయిన తర్వాత మళ్ళీ రాజుల మనస్సుల్ని మార్చింది కూడా దేవుడే. అవునా? 400 సంవత్సరాలు మన ఇశ్రాయేలీయులందరూ కూడా ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నారు. ఈ 400 సంవత్సరాలు పూర్తయిపోయిన తర్వాత మోషేను పుట్టించింది దేవుడే. అవునా? ఆయన ద్వారా 10 రకాల తెగుళ్ళు రప్పించింది కూడా దేవుడే. ఇప్పుడు ఫరో హృదయాన్ని కఠినపరిచింది కూడా దేవుడే. కాబట్టి మన జీవితాల్లో ఏం జరగాలన్నా సరే దేవుడు మాత్రమే జరిగించాలి. కాబట్టి ఇక్కడ దేవుడే వారి యొక్క మనస్సును మార్చాడు. చదవండి,
ఇర్మియా ద్వారా పలుకబడిన తన వాక్యమును నెరవేర్చుటకై యెహోవా పారసీక దేశపు రాజైన కోరేషు మనస్సును ప్రేరేపింపగా అతడు తన రాజ్యమందంతటా చాటింపు చేయించి వ్రాత మూలముగా ఇట్లు ప్రకటన చేశాను. కాబట్టి రాజుగారు ఇప్పుడు ఒక ఆజ్ఞ జారీ చేశాడు. చదవండి. పారసీక దేశపు రాజైన కోరేషు ఆజ్ఞాపించున్నదేమనగా, ఆకాశమందలి దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనములను నా వశము చేసి యూదా దేశమందున్న యెరూషలేములో తనకు మందిరమును కట్టించమని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. సో దేవుడే ఆయన మనస్సును ప్రేరేపిస్తున్నాడు. కావున మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారో వారు యూదా దేశమందున్న యెరూషలేమునకు బయలుదేరి యెరూషలేములోని దేవుని మందిరమును అనగా ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా మందిరమును కట్టవలెను. సో రాజైన కోరేషు ఆజ్ఞాపిస్తున్నాడు. ఏమని? జీవము కలిగిన దేవుడు యెహోవా దేవుడు ఈ ప్రపంచాన్ని నా స్వాధీనం చేశాడు. కాబట్టి ఆయన మందిరం యూదా దేశంలో పాడైపోయింది కాబట్టి దాన్ని మళ్ళీ తిరిగి కట్టించమని ఒక ఆజ్ఞ జారీ చేశాడు పారసీకపు దేశపు రాజైన కోరేషు. వారి దేవుడి వారికి తోడై ఉండునుగాక. మరియు యెరూషలేములో నుండి దేవుని మందిరమును కట్టించుటకై స్వేచ్ఛార్పణను కాక ఆయా స్థలముల్లోని వారు తమ యొద్ద నివసించు వారికి వెండి బంగారములను వస్తువులను పశువులను ఇచ్చి సహాయము చేయవలనని ఆజ్ఞాపించెను. కాబట్టి రాజైన కోరేషు ఆజ్ఞాపిస్తున్నాడు. ఏమని? మీరందరూ తిరిగి మీ దేశానికి వెళ్ళొచ్చు, పడిపోయిన మీ మందిరాన్ని తిరిగి మళ్ళీ కట్టించుకోవచ్చు, దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ నేనే చేస్తాను అని చెప్పి ఆయన ఆజ్ఞ జారీ చేస్తాడు. అందరికి అర్థమైందా? కాబట్టి ఇది జారీ చేసింది, ఆజ్ఞ జారీ చేసింది ఎవరంటే పారసీక దేశపు రాజైన కోరేషు. అందరు ఆలకిస్తున్నారా? సో ఈ బబులోను సామ్రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్న ఇద్దరు రాజులు ఎవరంటే మాదీయుడైన దర్యావేషు, పారసీకపు దేశపు రాజైన కోరేషు. కాబట్టి వీళ్ళిద్దరూ బబులోను సామ్రాజ్యాన్ని స్వాధీనం చేసుకుంటారు. రాజైన బెల్షస్సర్ని చంపి రాజైంది ఎవరంటే దర్యావేషు. ఇక్కడ ఇంకొక రాజ్యానికి రాజైంది కోరేషు. వీళ్ళిద్దరు ఏలుబడిలో మరి దర్యావేషు రాజైంది ఎప్పుడంటే బైబిల్ ప్రకారముగా మరి 538 క్రీస్తు పూర్వం. అలాగే కోరేషు మరి రాజైంది ఎప్పుడంటే చరిత్ర ప్రకారముగా క్రీస్తు పూర్వం 537. కాబట్టి ఈ ఆజ్ఞ బయలుదేరిన సమయం ఎప్పుడంటే క్రీస్తు పూర్వం 537. సో చాలా మంది పాస్టర్లు ఏమని చెప్తారంటే ఈ రాజైన కోరేషు ఏలుబడిలో మందిరాన్ని తిరిగి కట్టించమని ఎప్పుడైతే ఆజ్ఞ జారీ చేశాడో ఆ రోజు నుంచి ఈ దానియేలు 70 వారాలు స్టార్ట్ అయినాయి అని చాలా మంది చెప్తా ఉంటారు. అవునా? ఎందుకంటే ఈ లేఖనాలన్నీ మనకి చక్కగా చూపిస్తున్నాయి. ఏమని? మీరు వెళ్ళి తిరిగి మళ్ళీ మీ మందిరాన్ని కట్టుకోమని అఫీషియల్గా ఆజ్ఞ జారీ చేశాడు, శాసనాన్ని చేశాడు. అంటే వాళ్ళ చేతిలో జీవో తెలుసు కదా, గవర్నమెంట్ ఆర్డర్స్ అన్నమాట. ఒక చట్టాన్ని చేసినప్పుడు జీవో ద్వారా దాన్ని అమలు చేస్తూ ఉంటారు. అలా రాజు ఏం చేశాడంటే మీరు చక్కగా వెళ్ళి మీ ఈ యొక్క మందిరాన్ని కట్టుకోమని ఆయన శాసనాన్ని జారీ చేశాడు. సో ఇది మొదటి ఆజ్ఞ. చాలా మంది ఏమంటారంటే ఎక్కడి నుంచే ఈ దానియేలు 70 వారాలు స్టార్ట్ అయినాయి అని చాలా మంది చెప్తారు. కానీ మన ప్రవక్త ఏమన్నాడంటే ఇది అసలైన సమయం కాదు, ఎక్కడి నుంచి కాదు మనం లెక్క పెట్టాల్సింది. ఎందుకంటే దీని తర్వాత వచ్చిన రాజులు కూడా ఆజ్ఞలు జారీ చేశారు. సో వీటిల్లో ఎక్కడి నుంచి మనం తీసుకోవాలో ప్రవక్త చక్కగా చెప్తున్నాడు. సో ఇది మొదటి ఆజ్ఞ ఎజ్రా 1:1 ప్రకారముగా. అయితే అప్పుడేం జరిగిందంటే ఈ పారసీకపు రాజైన కోరేషు ఎప్పుడైతే మీరు వెళ్ళి మళ్ళీ మీ మందిరాన్ని కట్టుకోండి అని చెప్పాడో ఒకేసారి ఒక 50,000 మంది ప్రముఖులు, అంటే బబులోను దేశంలో బానిసలుగా ఉన్న యూతుల్లో పెద్ద వాళ్ళందరూ ప్రముఖులు, అంటే యాజకులు, లేవీలు. ఇక్కడ చూడండి, ఇప్పుడు యూదా పెద్దలను, బెన్యామీల
పెద్దలను, యాజకులను, లేవీలను, ఎవరెవరి మనస్సును దేవుడు ప్రేరేపించెనో వారందరూ వారితో కూడుకొని వచ్చి యెరూషలేములో ఉండు యెహోవా మందిరమును కట్టుటకు ప్రయాణమైరి. కాబట్టి ఎప్పుడైతే రాజుగారు ఈ మాట చెప్పాడో, ప్రముఖులు, పెద్ద మనుషులు, లేవీలు, యాజకులు వీళ్ళందరూ కూడా ఒక 50 మంది బయలుదేరారు. ఎక్కడి నుంచి? బబులోను దేశము నుండి ఇశ్రాయేలు దేశానికి. దేనికి బయలుదేరారంటే పడిపోయిన మందిరాన్ని మళ్ళీ తిరిగి కట్టించడానికి అందరూ బయలుదేరారు. అందరూ ఆలకిస్తున్నారండి. కాబట్టి ఇదే ఆ 70 వారాల యొక్క ఆరంభం అని చాలా మంది చెప్తారు, కానీ ఇది కాదు. సో అలా అందరూ బయలుదేరినప్పుడు మరి ఇదంతా జరిగింది ఎవరి నాయకత్వంలో అంటే జెరుబ్బాబెలు యొక్క నాయకత్వంలో ఇదంతా కూడా జరిగింది. అందరూ వింటున్నారు. సో 50,000 మంది ఒకేసారి బయలుదేరి వెళ్ళారు. ఎవరి నాయకత్వంలో జరిగింది ఇదంతా అంటే జెరుబ్బాబెలు యొక్క నాయకత్వం. ఎవరైనా ఇశ్రాయేలీలందరూ కూడా బబులోను దేశంలో బానిసలుగా ఉన్నప్పుడు పుట్టినోడు. అందుకే ఆయన పేరేంటి? జెరుబ్బాబెలు. బబులోను దేశంలో ఉన్నప్పుడు పుట్టినవాడు. ఈయన ఏం చేశారంటే బబులోను సామ్రాజ్యంలో యూదులందరి మీద గవర్నర్గా పెడతారు, అధ్యక్షుడిగా పెడతారు. సో ఈ యూదులందరికీ అప్పుడు గవర్నర్ ఎవరు? జెరుబ్బాబెలు, అధ్యక్షుడు. ఆయన నాయకత్వంలోనే ఈ పనులన్నీ కూడా జరిగినాయి. కావాలంటే చూడండి. సో వీరు వెళ్ళిపోయిన సంవత్సరంలో 7వ నెలలో వెంటనే వాళ్ళు ఏం చేశారంటే ముందు బలిపీఠాన్ని కట్టి దేవునికి దహన బలులు అర్పించడం స్టార్ట్ చేశారు. అందరు ఆలకిస్తున్నారండి. మనం ఏ పని చేయాలన్నా ముందు ప్రార్థన ద్వారా స్టార్ట్ చేయటం అనేది చాలా ప్రాముఖ్యమైంది. వీళ్ళు కూడా ఇంకా దేవాలయాన్ని కట్టలేదు, కానీ వెంటనే బలిపీఠాన్ని కట్టి దేవునికి బలులు అర్పించడం స్టార్ట్ చేశారు. చూడండి, 7వ నెలలో ఇశ్రాయేలీలు తమ తమ పట్టణములకు వచ్చిన తర్వాత జనులు ఏక మనస్సు కలిగిన వారై యెరూషలేములో కూడి తర్వాత 3:2 చూడండి. యోజాదాకు కుమారుడైన యేషువైను, యాజకులైన అతని సంబంధులను, షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలును అతని సంబంధులను లేచి దైవజనుడైన మోషే నియమించిన ధర్మశాస్త్రమునందు వ్రాయబడిన ప్రకారముగా దహన బలులు అర్పించుటకై ఇశ్రాయేలీయుల దేవుని బలిపీఠమును కట్టిరి. కాబట్టి వెళ్ళిన వెంటనే వాళ్ళు ఏం చేశారంటే ముందు బలిపీఠాన్ని కట్టి దేవునికి బలులు అర్పించటం స్టార్ట్ చేశారు. 3:6 7వ నెల మొదటి దినము నుండి యెహోవాకు దహన బలులు అర్పింప మొదలు పెట్టిరి. సో ఆరాధన అనేది స్టార్ట్ అయిపోయింది. చర్చి ఇంకా కట్టబడలా, కానీ ప్రేయర్ చేసుకోవటం మాత్రం స్టార్ట్ చేశారు. అంతే కదా. ఇప్పుడు చర్చి ఇంకా కట్టలేదని చెప్పి ఆదివారం ప్రార్థన చేసుకోవటం మానేస్తామా? లేదు. ఒకవేళ చర్చి కట్టుకుంటున్నా సరే పక్కన మనం ఏం చేస్తాం? ఒక చిన్న టెంట్ లాగా వేసి ఆదివారం ఆరాధన మాత్రం జరుపుకుంటూ వెళతాం. అలాగే వీళ్ళు కూడా మందిరం కట్టడానికే వచ్చారు, కానీ వెంటనే కట్టలేరు కదా. అందుకని ముందు దేవునికి బలిపీఠం కట్టి బలులు అర్పించడం స్టార్ట్ చేశారు. ఇది ఎప్పుడు? వారు వచ్చిన సంవత్సరంలో 7వ నెల మొదటి దినము నుండి యెహోవాకు దహన బలులు అర్పింప మొదలు పెట్టిరి. అయితే యెహోవా మందిరము యొక్క పునాది అప్పటికి ఇంకా వేయబడలేదు. అంటే మందిర నిర్మాణాన్ని ఇంకా స్టార్ట్ చేయలేదు, కానీ ఆరాధన మాత్రం వెంటనే స్టార్ట్ చేశారు. ఇక్కడ చూడండి, మీరు ఆలోచించుకున్నది ఇంతకు ముందుగా 9వ నెల 24వ దినము నుండి, అనగా యెహోవా మందిరపు పునాది వేసిన ముందేమో బలిపీఠం కట్టారు, ఆరాధన చేయటం స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఏం చేశారంటే 9వ నెలలో ఆ మందిరానికి పునాది కూడా వేశారు. అందరూ ఆలోకిస్తున్నారా? సో 9వ నెల 24వ దినమున ఆ మందిరానికి పునాది వేశారు. ఆ పునాది వేసింది ఎవరంటే జెరుబ్బాబెలు. అందరూ ఆలోకిస్తున్నారా?
అందుకే రెండవ సొలొమోను దేవాలయం అనగానే మనకి జెరుబ్బాబెలు గుర్తొస్తాడు. ఎందుకంటే ఇదంతా జరిగింది ఆయన నాయకత్వంలోనే ఇవన్నీ కూడా జరిగినాయి. సో దానికి పునాది వేసిన వ్యక్తి ఎవరంటే జెరుబ్బాబెలు. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు చూడండి, జకరియా 4:8-9. యెహోవా వాక్కు మరలా నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, జెరుబ్బాబెలు చేతులు ఈ మందిరపు పునాది వేసి ఉన్నవి. ఈ పునాది దేవుడు ఎవరి చేత వేస్తానని చెప్పాడు? జెరుబ్బాబెలు చేత దాని యొక్క పునాదిని వేపిస్తానని చెప్పాడు. అతని చేతులు ముగించును. ఇప్పుడు సైన్యములకు అధిపతి యెహోవా నన్ను మీ యొద్దకు పంపి ఉన్నాడని నీవు తెలుసుకొందువు. కాబట్టి ఇదంతా జరుగుతుంది ఎవరి నాయకత్వంలో అంటే జెరుబ్బాబెలు యొక్క నాయకత్వంలో ఇదంతా జరుగుతూ ఉంది. వారు వెళ్ళారు, ముందుగా దేవునికి బలులు అర్పించడం స్టార్ట్ చేశారు. మళ్ళీ పునాది కూడా వేసి కట్టడం అనేది స్టార్ట్ చేశారు. సొలొమోను దేవాలయాన్ని కట్టడం స్టార్ట్ చేశారు. చూడండి, శిల్పకారులు యెహోవా మందిరము యొక్క పునాదిని వేయుచుండగా ఇశ్రాయేలు రాజైన దావీదు నిర్ణయించిన విధి చొప్పున తమ వస్త్రములు ధరించుకొనిన వారై యాజకులు బాకాలతోనూ ఆసాపు వంశస్థులకు లేవీలు చేయు తాళములతోనూ నిలబడి యెహోవాను స్తోత్రము చేసిరి. సో పునాది వేసినప్పుడు అక్కడ గొప్ప ఫంక్షన్ కూడా చేశారు. దేవునికి గొప్పగా ఆరాధన చేసి అప్పుడు ఆ పునాదిని స్టార్ట్ చేశారు. అందరూ ఆలకిస్తున్నారండి. కాబట్టి మొత్తానికి వాళ్ళు పని చేయటానికి స్టార్ట్ చేశారు. దేవుని మందిరం అనేది కట్టబడుతూ ఉంది. పునాది వేశారు, మెల్లిగా కడతా ఉన్నారు. అందరు ఇక్కడే ఉన్నారు. అయితే దేవుని పని చేసేటప్పుడు అడ్డుకోవటానికి ఎవడొకడు వస్తాడు, అవునా కాదా? ఇల్లు కట్టుకునేటప్పుడు ఎవరు రారు జనరల్గా. కానీ చర్చి కట్టేటప్పుడు దేవునికి సంబంధించిన పనులు ఏమన్నా చేసేటప్పుడు ఖచ్చితంగా ఎవడొకడు వచ్చి దానికి అబ్జెక్షన్ పెడతాడు. సేమ్ అలాగే వీళ్ళు ఎప్పుడైతే ఈ కట్టడాలు ఈ పనులన్నీ చేస్తా ఉన్నారో వెంటనే చుట్టుపక్కల ఉన్న దేశాలు అంటే సిరియన్లు వాళ్ళందరూ వచ్చి ఎవరిని అడిగి దేవుని యొక్క మందిరాన్ని కడుతున్నారని చెప్పి వారిని అడ్డుకుంటారు. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే రాజు అయిన కోరేషు ఇచ్చిన జీవో ఆర్డర్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి కదా, తాకీదులు, వాటిని వాళ్ళకు చూపిస్తారు. ఇదిగో రాజుగారు ఇచ్చిన ఆర్డర్స్ మా దగ్గర ఉన్నాయి, అందుకే మేము కట్టుకుంటున్నామని చెప్తారు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే రాజుగారికి మళ్ళీ ఉత్తరాన్ని రాస్తారు. అయ్యా వీళ్ళు కూడా వచ్చి ఇష్టం వచ్చినట్టుగా అక్కడ మందిరాన్ని కట్టేస్తా ఉన్నారు, గోల చేస్తా ఉన్నారు. నిజంగా ఇక్కడ గనక మందిరం కట్టబడితే భవిష్యత్తులో మనకి చాలా ఇబ్బందులు వస్తాయి, అదేంటో చూడండి, వెంటనే ఆ పనిని ఆపించండి అని చెప్పి రాజుగారికి వీళ్ళు ఉత్తరాన్ని రాస్తారు. చూడండి, మరియు అహశ్వరోషు ఏలన ఆరంభించినప్పుడు వారు యూదా దేశస్థులను గూర్చి యెరూషలేము పట్టణపు వారిని గూర్చి ఉత్తరము రాసి వారి మీద తప్పు మోపిరి. అవునా? వాళ్ళు కట్టుకుంటుంది ఏంటి? వాళ్ళ దేవునికి మందిరాన్ని కట్టుకుంటున్నారు, కానీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి మాత్రం అది నచ్చట్లేదు. అందుకే రాజుగారికి ఉత్తరం రాస్తారు. వింటున్నారండి? ఇప్పుడు ఏమైందంటే ఎవరైతే ఈ శాసనాన్ని చేశాడో ఆ రాజు కాక మరొక రాజు ఇప్పుడు అధికారంలో ఉంటాడు. అంతే కదా, గవర్నమెంట్ ఎప్పుడు మారిపోతా ఉంటది, అవునా? అలాగే ఇక్కడ కూడా వేరొక ఆయన రాజు అవుతాడు. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే ఆ రాజుగారికి ఉత్తరం రాస్తారు, అర్జెంటుగా పనిని ఆపించండి అని. అప్పుడు వెంటనే రాజుగారు ఏం చేస్తారంటే అక్కడ ఏదో జరుగుతుంది, ఇల్లీగల్ గా జరుగుతుందని చెప్పేసి ఆ పనిని ఆపేయమని చెప్తాడు. అందరికీ ఉన్నారు. సో ఏమైందంటే కొద్ది రోజులు దేవుని యొక్క పని ఆగిపోయింది. నిజమండి, దేవుని పని ఎప్పుడు కూడా సవ్యంగా జరగదు. మీరు గమనించండి, ఒక నిజమైన దేవుని పని చెయ్యటానికి మనం స్టార్ట్ చేస్తే దానికి ఎన్నో అడ్డంకులు, అది ఎప్పుడు కూడా సవ్యంగా జరగదు. అలాగే ఇక్కడ కూడా ఆ మందిర నిర్మాణం అనేది ఆగిపోయింది. యెరూషలేములో ఉండు దేవుని మందిరపు పని నిలిచిపోయెను, పని ఆగిపోయింది మొత్తానికి. వాళ్ళందరూ గొడవ చేసి ఉత్తరాలు రాసి రాజుగారి దగ్గర నుంచి స్టే ఆర్డర్స్ అవన్నీ తెప్పించుకొని మొత్తానికి పని ఆపిచ్చేశారు. ఈలాగున పారసీక దేశపు రాజైన దర్యావేషు ఏలుబడి అందు
సో ఇప్పుడు రాజు ఎవరు? దర్యావేషు. ఆయన ఏలుబడి యందు 2వ సంవత్సరం వరకు ఆ పని నిలిచిపోయెను. సో దేవుని మందిరం అనేది మధ్యలో కడుతూ మధ్యలో ఆపేశారు. ఇలా ఆపేసి చాలా రోజులు అయిపోయింది. ఎందుకంటే రాజుగారు ఆజ్ఞాపించాడు పని ఆపేయండి అని. సో ఎవరి కాళ్ళు పనులు ఆపేసి మరి ఇప్పుడు ఏం చేయాలి? దేవుని పని చేయటం అయిపోయింది. ఇక ఏం చేశారంటే ఎవరి కాళ్ళు ఇల్లు కట్టుకోవటం స్టార్ట్ చేశారు. అంతే కదా, మందిరం కట్టడం ఆగిపోయింది. మనకి ఏం చేస్తారు? ఎవరికి వాళ్ళు ఇల్లు కట్టుకోవటం స్టార్ట్ చేశారు. ఇలా ఉండగా దేవుడు ఏం చేశాడంటే మళ్ళీ వారి యొక్క మనస్సుల్ని ప్రేరేపించాడు. అప్పుడు రాజు ఎవరంటే దర్యావేషు. దర్యావేషు అంటే ఎవరు? మాదీయుడైన దర్యావేషు కాదు, ఈయన ఇంకొక దర్యావేషు. అవునా? సో ఈయన రాజుగా ఉన్నప్పుడు మళ్ళీ ఏమైందో చూద్దాం. హగ్గయి 1:1, హగ్గయి గ్రంథం 1:1లో మళ్ళీ ఎలా స్టార్ట్ చేశాడో ఆ పనిని ఒకసారి చూద్దాం. రాజైన దర్యావేషు ఏలుబడి యందు 2వ సంవత్సరము 6వ నెల 1వ దినమున ప్రవక్తయగు హగ్గయి ద్వారా యూదా దేశము మీద అధికారియు షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలునకు ప్రధాన యాజకుడును యెహోజాదాకు కుమారుడునైన యెహోషువకును యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. మళ్ళీ దేవుడు వారితో మాట్లాడుతున్నాడు. సైన్యములకు అధిపతియగు యెహోవా ఆజ్ఞ ఇచ్చున్నది ఏమనగా, ఇక్కడ చూడండి, సమయం ఇంకా రాలేదు, యెహోవా మందిరమును కట్టించుటకు సమయం ఇంకా రాలేదని ఈ జనులు చెప్పుచున్నారే. వాళ్ళు ఏమనుకుంటున్నారు? పర్మిషన్ లేదు కదా, ఇప్పుడు చర్చికి వెళ్ళొద్దని ఏదన్నా ఒక జీవో పాస్ అయిందనుకో, చాలా మంది ఏం చేస్తారు? దీన్ని అడ్డం పెట్టుకొని చర్చికి వెళ్ళటం మానేస్తారు. అలాగే అక్కడ ఏం చేశారంటే సమయం ఇంకా రాలేదు, యెహోవా మందిరమును కట్టించుటకు సమయం ఇంకా రాలేదని ఈ జనులు చెప్పుచున్నారే. అందుకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ప్రవక్తయగు హగ్గయి ద్వారా సెలవిచ్చినది ఏమనగా, ఇక్కడ చూడండి, ఈ మందిరము పాడై ఉండగా మీరు సరంబి వేసిన ఇండ్లలో నివసించుటకు ఇది సమయమా? అంటే దేవుని పనిని పక్కన పెట్టి మీ సొంత ఇల్లు కట్టుకుంటున్నారే, ఇది ఎంతవరకు న్యాయం అని దేవుడే అడుగుతున్నాడు. అవునా? వీళ్ళందరినీ బానిసత్వం నుండి విడిపించింది దేవుడు. అవునా? రాజుగారి మనస్సును మార్చి మళ్ళీ దేవాలయాన్ని కట్టుకోమని చెప్పింది కూడా దేవుడే. ఏదో చిన్న డిస్టర్బెన్స్ వచ్చిందని ఎవరి కాళ్ళు పనులు ఆపేసి చక్కగా వెళ్ళిపోయి వారి సొంత ఇల్లు కట్టుకొని కాపురాలు చేసుకుంటా ఉన్నారు. అందుకని దేవుడు ఏమంటున్నాడు? సమయం ఇంకా రాలేదు, యెహోవా మందిరము కట్టించుటకు సమయం ఇంకా రాలేదని ఈ జనులు చెప్పుచున్నారే. వారు ఆదివారం కలుసుకున్నప్పుడు ఏమని చెప్పుకుంటున్నారు? ఇప్పుడు కాదులే తర్వాత చూద్దాం, ఇప్పుడు కాదులే తర్వాత చూద్దాం అంటున్నారు. అందుకే దేవుడు అంటున్నాడు, ఈ మందిరము పాడై ఉండగా మీరు మాత్రం సరంబి వేసిన ఇండ్లలో నివసించుటకు ఇది సమయమా అని ఎప్పుడైతే దేవుడు మాట్లాడాడో అప్పుడు వెంటనే యాజకులకి జెరుబ్బాబెలుకి వీళ్ళందరికీ మళ్ళీ భయం వేసింది. అమ్మో, నిజమే, దేవుని పని ఆపేసి మనందరం మన పనుల్లో బిజీగా ఉన్నామని. చూడండి, ఈ మందిరము పాడై ఉండగా మీరు సరంబి వేసిన ఇండ్లలో నివసించుటకు ఇది సమయమా? కాబట్టి సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకోండి. మీరు చేసే పని ఏదైనా సరే న్యాయముగా ఉందా లేదా, వాక్యానుసారముగా ఉందా లేదా, దేవుని నువ్వు మెప్పించగలుగుతున్నావా లేదా, ఈ విషయాలు మనం దృష్టిలో పెట్టుకొని ముందుకు సాగాలి. అదే దేవుడు చెప్తున్నాడు. లోకంలో ఉన్నవారు అన్యులు వారి మనసుకు తోచినట్టుగా వెళ్ళిపోతా ఉంటారు. కానీ దేవుని నమ్ముకున్న మనం ఏం చేయాలంటే, మనం వేసే ప్రతి అడుగు అది వాక్యానుసారముగా ఉందా, దేవుడు మనల్ని మెచ్చుకుంటాడా లేదా, ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని మనం ముందుకెళ్తా ఉండాలి. ఒకవేళ మన మార్గం దారి తప్పినట్టుగా ఏమన్నా మనకు అనిపిస్తే వెంటనే మనం ఏం చేయాలి? అక్కడ ఆగిపోయి మళ్ళీ వెనక్కి వచ్చి సరి చేసుకొని మళ్ళీ ముందుకెళ్ళాలి. అందరూ వింటున్నారండి? కాబట్టి ఎప్పుడైతే వీళ్ళందరూ అలా మర్చిపోయి ఇష్టానుసారంగా జీవిస్తున్నారో మళ్ళీ దేవుడే మాట్లాడుతున్నాడు. ఎప్పుడైతే దేవుడు ఇచ్చే విషయాలన్నీ చెప్పాడో మళ్ళీ భయం వేసింది. ఎవరికి? జెరుబ్బాబెలుకి. అవునా? పునాది వేసింది ఆయనే. ఆయన నాయకత్వంలోనే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. రాజుగారితో మాట్లాడాలన్నా ఈయనే మాట్లాడాలి.
అవునా? ఒకవేళ ఆగిపోయిన పని మళ్ళీ స్టార్ట్ చేయించాలన్నా ఈయన చేతిలోనే ఉంది. అందుకే దేవుడు ఈయనతో మాట్లాడుతున్నాడు. నా పని ఆపేసి ఎవడి పనిలో వాడు బిజీగా ఉన్నాడు అని దేవుడు ఎప్పుడైతే చెప్పాడో, ఈ జెరుబ్బాబెలుకి మళ్ళీ భయం వేసి మళ్ళీ పని స్టార్ట్ చేపిస్తాడు. ఆగిపోయిన పనిని మళ్ళీ మొదలు పెట్టమని చెప్తాడు. ఎప్పుడైతే మళ్ళీ వేగంగా పనులన్నీ జరుగుతూ ఉన్నాయో, మళ్ళీ ఏం చేశారు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మళ్ళీ వచ్చి ఆ పనిని అడ్డుకుంటున్నారు. చదవండి. అంతటా నది యువతల అధికారి అయిన తక్కనయ్యను శతర్భోజనయ్యను వారి పక్షమున ఉన్నవారును యువతులకు వచ్చి ఈ మందిరమును కట్టుటకు, ఈ ప్రాకారమును నిలుపుటకు ఎవరు మీకు సెలవిచ్చిరని అడిగారు. చూడండి, వెంటనే పని స్టార్ట్ చేయగానే మళ్ళీ వచ్చేసారు. పని ఆపేసి ఎవరింట్లో వాళ్ళు కూర్చున్నప్పుడు ఎవడో పట్టించుకోలేదు. అవునా కాదా? కానీ దేవుని పని చేయాలి అని ఎవడైతే ముందుకు వస్తాడో ఖచ్చితంగా దెయ్యం వాడిని టార్గెట్ చేసిద్ది. అది ఎవరైనా సరే, మీరైనా నేనైనా, లోకంలో ఎవరైనా సరే. దేవుని గురించి కనుక నువ్వు ఆలోచిస్తే వెంటనే దెయ్యం నీ గురించి ఆలోచించింది. దేవుని పని చేయటానికి నువ్వు ఒక అడుగు ముందుకేస్తే నిన్ను నాశనం చేయటానికి దెయ్యం కూడా ఒక అడుగు ముందుకేసేది. అందరూ వింటున్నారండి. కాబట్టి మళ్ళీ ఎప్పుడైతే వాళ్ళు మందిరం కట్టించడానికి స్టార్ట్ చేశారో, మళ్ళీ అందరూ వచ్చి అడుగుతున్నారు, ఎవరిని అడిగి కడుతున్నారు అని. అందరూ ఆలోకిస్తున్నారా? అప్పుడు వాళ్ళు ఏమన్నారో చూద్దాం. 4వ వచనం, ఈ కట్టడమును చేయించిన వారి పేర్లు మొదలైన సంగతులను మేము వారితో చెప్పితిమి. వాళ్ళు వచ్చి అడిగారు, ఎవరిని అడిగి కడుతున్నారు ఏంటని. అప్పుడు వీళ్ళ చేతిలో ఏమున్నాయి? రాజు అయిన కోరేషు ఇచ్చిన ఆర్డర్స్ ఉన్నాయి. అవన్నీ వాళ్ళకు చూపించారు. ఇదిగో మాకు పలానా సంవత్సరంలో రాజుగారు కట్టుకోమని ఇచ్చాడు ఆర్డర్స్, దాని ప్రకారంగా మేము కడుతున్నామని చెప్తారు. అప్పుడు మళ్ళీ వీళ్ళందరూ కలిసి ఏం చేస్తారంటే, చూడండి, ఇప్పుడు వీళ్ళందరూ ఏం చేశారంటే రాజుగారికి మళ్ళీ ఉత్తరం రాశారు. అయ్యా, వీళ్ళు ఇష్టం వచ్చినట్టు కట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు. కొద్ది రోజులు ఆపారు, మళ్ళీ స్టార్ట్ చేశారు. అసలు దీనికి సంబంధించిన నకలు అంటారు కదా, రిజిస్ట్రేషన్ ఆఫీస్కి మనం వెళితే దానికి సంబంధించిన కాపీస్ ఏవైతే ఉన్నాయో, ఇవి ఏమన్నా మీ దగ్గర ఉన్నాయా? వీళ్ళు వెళ్ళి అడిగితే ఏం చూపిస్తున్నారు? ఏదో రాజుగారు ఇచ్చిన కాగితాలు చూపిస్తున్నారు. అవునా? ఇదిగో మా దగ్గర ఆర్డర్స్ ఉన్నాయని చెప్తున్నారు. దీనికి సంబంధించిన కాపీలు మీ దగ్గర ఏమైనా ఉన్నాయా? అసలు ఇది నిజమేనా ఒక్కసారి పరిశీలించండి అని మళ్ళీ రాజుగారు ఉత్తరం రాస్తారు. చదవండి. కాబట్టి రాజు అయిన తమకు అనుకూలమైతే బబులోను పట్టణమందున్న రాజు యొక్క ఖజానాలో వెతికించి యెరూషలేములో నుండి దేవుని మందిరమును కట్టుటకు రాజైన కోరేషు నిర్ణయము చేసనో లేదో, అసలు ఆయన ఇచ్చిన ఆర్డర్స్ కరెక్టో కాదో పరిశీలించండి అని తెలుసుకొని రాజు అయిన తమరు ఆజ్ఞ ఇచ్చి ఈ సంగతిని గూర్చి తమ చిత్తము తెలియచేయమని కోరుచున్నాము అని రాజుగారికి మళ్ళీ ఉత్తరం రాశారు. అందరికి అర్థమవుతుందా? ఇదంతా దేని గురించి అంటే, వారు ఎన్ని అష్ట కష్టాలతో దేవుని మందిరాన్ని కట్టారో చూపించేవే ఇవన్నీ కూడా. దేవుని పని ఎప్పుడు కూడా టక్ టక్మన అయిపోదు, ఈజీగా అవ్వదు. దేవుని పని చాలా కష్టంగా చేయాలి. అందుకే చాలా మంది దేవుడు అంటే ఇష్టం, కానీ దేవుని కోసం బతకాలంటే చాలా కష్టం. ఎన్నో చంపుకోవాలి, కష్టపడాలి, ఎన్నో అవమానాలు, బాధలు, నిందలు, వీటన్నిటిని భరించుకుంటూ వెళ్ళేదే క్రైస్తవ జీవితం అంటే. కాబట్టి దేవుడు అంటే, యేసయ్య అంటే అందరికి ఇష్టమే, కానీ ఆ క్రైస్తవ జీవితాన్ని జీవించాలంటేనే చాలా మందికి కష్టం. అందుకే దేవుడిని వదిలేస్తూ ఉంటారు. ఇక్కడ కూడా చూడండి, వీళ్ళందరూ కలిసి రాజుగారికి ఉత్తరం రాశారు. అయ్యా, అసలు దానికి సంబంధించిన నకలు, కాపీస్ ఏమన్నా ఉన్నాయా లేదా, వీరు చెప్పేది నిజమా కాదా ఒక్కసారి పరిశీలించండి అని మళ్ళీ రాజుగారికి ఉత్తరం రాస్తారు. అప్పుడు రాజు ఎవరు? దర్యావేషు, మనందరికీ తెలుసు. ఆయన కాదు, ముసలాయన కాదు, ఈయన ఇంకొక ఆయన. కాబట్టి ఈయన ఏం చేస్తాడంటే, అసలు బబులోను సామ్రాజ్యంలో ఈ రికార్డ్స్ ఎక్కడెక్కడైతే ఉంటాయో అవన్నీ ఒక్కసారి బయటికి తీసి అసలు దీనికి సంబంధించిన నకలు ఎక్కడైనా దొరుకుతాయి అని వెతికిస్తాడు. చూడండి, అప్పుడు రాజు అయిన దర్యావేషు ఆజ్ఞ ఇచ్చినందున బబులోనులో ఖజానాలో దస్తావేజు కొట్టులో వెతకక మాతీల ప్రదేశమందు, ఎక్కడంట ఇది, ఉగ్రతానయను
పురములో ఒక గ్రంథము దొరికెను, దానిలో వ్రాయబడి ఉన్న ఈ సంగతి కనబడెను. చూడండి, దేవుడు చాలా చక్కగా విషయాలన్నీ కూడా ఒక గ్రంథంలో అదిలంగా దేవుడే దాచిపెట్టాడు. ఎందుకంటే రాజులు చచ్చిపోతారు, అవునా? ఇప్పుడున్న రాజు రేపు ఉండడు, ఇప్పుడున్న మాటలు తర్వాత ఉండవు, ఇప్పుడు చేసిన వాగ్దానాలు తర్వాత మనం మర్చిపోతాం. అందుకే దేవుడు ఏం చేస్తాడంటే శాసనాల ద్వారా కొన్ని మాటల్ని రాయించాడు. ఇప్పుడు మీరు గమనించండి, బైబిల్లో ఉన్న విషయాలన్నీ కూడా ఎంతో మంది గొప్ప గొప్ప భక్తులు పలికిన మాటలు. వాళ్ళు చచ్చిపోయారు, కానీ వాక్యం మాత్రం చనిపోలేదు. అందుకే దేవుడు దానికి సంబంధించిన కాపీస్ ఏవైతే ఉన్నాయో అవి జాగ్రత్తగా ఒక చోట దాచిపెట్టాడు. ఈ రాజు ఏం చేశాడంటే దర్యావేషు మొత్తం ఎతికించాడు. ఎతికితే ఒక గ్రంథములో అప్పుడు రాజు అయిన కోరేషు ఇచ్చిన ఆర్డర్స్ అన్ని కూడా అందులో చక్కగా ఉన్నాయి, మొత్తానికి దొరికినాయి. చూడండి, 3వ వచనం. రాజు అయిన కోరేషు వెలుబడిలో, అంటే అప్పుడు స్టార్టింగ్ లో ఇచ్చిన ఆర్డర్స్ అన్నమాట. వెలుబడిలో మొదటి సంవత్సరమందు అతడు యెరూషలేములో ఉండి దేవుని మందిరమును గూర్చి నిర్ణయించినది. అంటే దాని టాపిక్ అలా రాసుకున్నాడు గ్రంథములో. రాజు అయిన కోరేషు వెలుబడిలో దేవుని మందిరమును గూర్చి ఏమేం చెప్పాడో ఆ పేజీలో మొత్తం ఉన్నాయి. చూడండి, ఇప్పుడు బళ్ళు అర్పింప తగిన స్థలముగా మందిరము కట్టింపబడవలెను, దాని పునాదులు గట్టిగా వేయబడవలెను, దాని నిడివి 60 మూరలను, దాని వెడల్పు 60 మూరలను ఉండవలెను. అంటే ఎలా కట్టాలో దాని డైమెన్షన్స్ కూడా చక్కగా దేవుడు రాయించాడు. 3 వరుసలు గొప్ప రాళ్ల చేత, ఒక వరుస కొత్త మానుల చేత కట్టింపబడవలెను, దాని వ్యయము రాజు యొక్క ఖజానాలో నుండి ఇయ్యవలెను. దానికి సంబంధించిన డబ్బులు కూడా రాజుగారు ఇవ్వాలి అని మొత్తం రాసుకున్నాడు. మరియు యెరూషలేములోనున్న ఆలయములో నుండి నెబుకద్నెజరు బబులోనునకు తీసుకుని వచ్చిన దేవుని మందిరము యొక్క వెండి బంగారు ఉపకరణములు తిరిగి అప్పగింపబడి, ఎంత క్లియర్ గా ఉందో చూడండి. అక్కడి నుంచి తీసుకొచ్చిన దేవుని యొక్క ఉపకరణములు, పరిశుద్ధ స్థలములో వాడే వస్తువులన్నీ కూడా తిరిగి హ్యాండ్ ఓవర్ చేయాలి అని చక్కగా రాసుకున్నాడు. యెరూషలేములో ఉన్న మందిరమునకు తేబడి దేవుని మందిరములో వాటి స్థలమందు పెట్టబడవలెను. ఎక్కడి నుంచి అయితే వాటిని తీశారో తిరిగి మళ్ళీ అదే ప్రదేశములో ఆ వస్తువులన్నీ కూడా పెట్టాలి అని మొత్తానికి దొరికింది. ఏం దొరికింది? దానికి సంబంధించిన కాపీస్, జిరాక్స్ కాపీ ఎప్పుడైతే దొరికిందో అప్పుడు ఇక దర్యావేషు ఇప్పుడు చేస్తున్నాడు. ఏమని? ఎవరు కూడా ఆ పని ఆపకూడదు. అందరూ ఆలోకిస్తున్నారండి. చూడండి, కావున రాజైన దర్యావేషు ఇలాగ సెలవిచ్చాను, నది యువతల అధికారి అయిన తత్తునయ్యను నీవును, శతర్భోజనయ్యను నీవును, నది యువతల మీతో కూడా ఉన్న ఎవరు వీళ్ళందరూ కూడా యూదుల జోలికి పోక మీరు వాళ్ళ జోలు తీయద్దు. దేవుని మందిరపు పని జరగనిచ్చి వారి అధికారిని పెద్దలను దేవుని మందిరమును దాని స్థలమందు కట్టింపనీయుడి అని మళ్ళీ ఏం చేశాడంటే అఫీషియల్ గా ఆజ్ఞ జారీ చేశాడు. ఇంకను మేము నిర్ణయించినది ఏమనగా, ఎవడైనా సరే ఈ ఆజ్ఞను భంగపరిచిన ఎడల వాని ఇంటి వెన్ను గాడి ఊడ తీయబడి నిలువనెత్తబడి దాని మీద వాడు ఉరి తీయబడును. ఆ తప్పును బట్టి వాని ఇల్లు పెంట రాశిగా చేయబడును. ఏ రాజులే గాని ఏ జనులే కాని ఈ ఆజ్ఞను భంగపరిచి యెరూషలేములో ఉన్న దేవుని మందిరమును నశింప చేయుటకై చేయి చాపిన ఎడల తన నాశనమును అక్కడ ఉంచిన దేవుడు వారిని నశింప చేయను. దర్యావేషువను నేనే ఈ ఆజ్ఞ ఇచ్చి తిని, మరియు ఇది అతి వేగముగా జరగవలనని వ్రాయించి అతడు తాకీదుగా పంపించెను. ఇప్పుడు మళ్ళీ అఫీషియల్ గా ఏం చేశాడంటే ఈసారి పని చాలా ఫాస్ట్ గా జరగాలి, ఎవడైనా సరే వచ్చి అడ్డుకుంటే వాడిని చంపేయండి అన్నట్టుగా మళ్ళీ రెండవసారి ఆజ్ఞ ఇస్తాడు. అందరూ ఆలకిస్తున్నారా? సో ఇది ఎన్నో ఆజ్ఞ? రెండవ ఆజ్ఞ. అందరూ ఆలకిస్తున్నారా? సో మొదటి ఆజ్ఞ ఎవరిచ్చారు?
రాజు అయిన కోరేషు ఇచ్చాడు. దాన్ని మధ్యలో ఆపేయటానికి అందరూ చూశారు. ఇప్పుడు రాజు ఎవరంటే దర్యావేషు. ఈయన మళ్ళీ రెండవసారి ఏం చేశాడంటే, ఈసారి ఎవడు పని ఆపకూడదని రెండవసారి మళ్ళీ ఆర్డర్స్ ఇచ్చాడు. ఈసారి పని ఏమైందంటే చాలా ఫాస్ట్గా చకచకా జరిగిపోతా ఉంది. ఎవడు అడ్డు రాలేదు, పని మొత్తం ఫాస్ట్గా జరిగిపోతుంది. అప్పుడు దాని తర్వాత యూదుల పెద్దలు కట్టించుచు ప్రవక్త అయిన హగ్గయి ఇద్దో కుమారుడైన జకరియాయు హెచ్చరించుచున్నందున పని బాగుగా జరిపిరి. ఈ ప్రకారము ఇశ్రాయేలీల దేవుని ఆజ్ఞను అనుసరించి వారు కట్టించుచు కోరేషు, దర్యావేషు, ఇప్పుడు రాజు ఎవరంటే అర్తహషస్త ప్రెసెంట్, వీళ్ళందరూ ఇంతకుముందు ఉన్న రాజులు. వాళ్ళు ఆర్డర్స్ ఇచ్చారు, పని జరుగుతూ ఉంది ఫాస్ట్గా, రాజులు మారిపోతా ఉన్నారు. ఇప్పుడు అర్తహషస్త అనే రాజు ఇప్పుడు రాజు అయ్యాడు. అను పారసీక దేశపు రాజుల ఆజ్ఞ చొప్పున ఆ పని సమాప్తి చేసిరి. మొత్తానికి మందిరాన్ని అదుగో ఇదిగో అని కట్టేశారు. అందరూ ఆలకిస్తున్నారు. రాజైన దర్యావేషు ఏలుబడి యందు 6వ సంవత్సరము అదారు నెల 3వ నాటికి మందిరము సమాప్తి చేయబడెను. మొత్తానికి సొలొమోను దేవాలయాన్ని కట్టేశారు, ఫాస్ట్ గా కట్టేశారు. అందరూ ఆలకిస్తున్నారండి. కాబట్టి చాలా మంది ఏమంటారంటే, ఈ రెండవసారి ఆజ్ఞ ఇచ్చినప్పుడు దానియేలు 70 వారాలు ఇదే స్టార్టింగ్ పాయింట్ అనుకుంటారు చాలా మంది. అందరూ వింటున్నారా? కొంతమంది ఏమో మొదటి ఆజ్ఞ ఇచ్చినప్పటి నుండి అంటారు, కొంతమంది ఏమో రెండవసారి దర్యావేషు మళ్ళీ ఇచ్చాడు కదా అప్పటి నుండని చాలా మంది చెప్తా ఉంటారు. కానీ మన ప్రవక్త ఏమన్నాడంటే అప్పుడు కూడా కాదు అన్నాడు. తర్వాత ఇప్పుడు రాజు ఎవరయ్యారు? అర్తహషస్త అనే ఆయన ఇప్పుడు రాజు అయ్యాడు. తర్వాత ఈయన ఏం చేస్తాడంటే, ఆయన దగ్గర ఉన్న యాజకుల్ని, ఎజ్రాని వెళ్ళమని మళ్ళీ ఆజ్ఞ ఇస్తాడు. యెహోవా ఆజ్ఞల వాక్యముల యందును ఆయన ఇశ్రాయేలీయులకు విధించిన కట్టడల యందును శాస్త్రి యాజకుడినైన ఎజ్రాకు రాజైన అర్తహషస్త ఇచ్చిన తాకీదు నకలు. ఈయన మళ్ళీ ఇస్తున్నాడు. ఇది 3వది. రాజైన అర్తహషస్త ఆకాశమందలి దేవుని ధర్మశాస్త్రమందు శాస్త్రియు యాజకుడినైన ఎజ్రాకు క్షేమము మొదలగు మాటలు రాసి ఈలాగు సెలవిచ్చెను. ఎజ్రాకి ఈ ఆర్డర్స్ అన్ని, ఈ లెటర్ రాసి ఎజ్రాని కూడా పంపించాడు యూదా దేశానికి. ఆయనతో పాటు కొంతమంది యాజకులు, వీళ్ళందరూ మళ్ళీ ఏం చేశారంటే, అర్తహషస్త రాజు ఇచ్చిన ఈ లెటర్ తీసుకొని వాళ్ళు కూడా వెళ్ళారు. ఎక్కడికి? యూదా దేశానికి. మందిరం కట్టబడింది. మా రాజ్యమందుండు ఇశ్రాయేలీయుల్లోను వారి యాజకుల్లోను లేవీయుల్లోను యెరూషలేము పట్టణమునకు వెళ్ళుటకు మనఃపూర్వకముగా ఇష్టపడు వారెవరో వారందరూ నీతో కూడా వెళ్ళవచ్చు అని రాజైన అర్తహషస్త ఎజ్రాకి లెటర్ రాసి ఇస్తాడు. నువ్వు చక్కగా వెళ్ళి నీతో పాటు ఎవరెవరైతే వస్తారో వాళ్ళందరినీ తీసుకొని మీ దేశానికి వెళ్ళి మీ దేవుని మందిరంలో ఆరాధన చేసుకోండి అని చెప్తాడు. మళ్ళీ ఆయనకి ఒక తాకీదులు ఇస్తాడు. ఇది ఎన్నవదంటే 3వ ఆజ్ఞ. అర్తహషస్త ఎజ్రాకి చెప్పిన 3వ ఆజ్ఞ. ఇప్పటి నుంచి ఏమో అని ఇంకొంతమంది అనుకుంటారు, కానీ ఇప్పటి నుంచి కూడా కాదు. మొత్తం ఇప్పుడు 3 జరిగినాయి. 3 సార్లు రాజులు ఆజ్ఞ జారీ చేశారు. అవునా? అయితే వీటిల్లో ఏది కూడా కాదని మన ప్రవక్త చెప్తున్నాడు. అయితే తర్వాత ఏమైందంటే, ఇప్పుడు రాజు ఎవరు? అర్తహషస్త. ఆయన దగ్గర ఉండే ఒక పర్సనల్ బాడీ గార్డ్, అంటే ఆయన కూర్చొని భోజనం చేసేటప్పుడు వడ్డించేవాడు, ద్రాక్షరసం తాగేటప్పుడు గ్లాసులో ద్రాక్షరసం పోసేవాడు. ఈయన బాగోగులన్నీ చూసుకునేవాడు ఎవరంటే నెహెమ్యా. అందరూ ఆలకిస్తున్నారా? నెహెమ్యా ఆయన దగ్గర ఉండి ఎప్పుడు ఆయన బాగోగులన్నీ చూసుకుంటా ఉంటాడు. అప్పుడు ఈ నెహెమ్యా ఏం చేశాడంటే, చాలా జాగ్రత్తగా వినండి, మన వాళ్ళందరూ యూదా దేశానికి వెళ్ళిపోయారు, సొలొమోను మందిరాన్ని కట్టించారు. కాబట్టి అక్కడ క్షేమ సమాచారాలు తెలుసుకోవటం కోసం వాళ్ళందరినీ ఎంక్వైరీ చేస్తాడు. మన వాళ్ళు ఎలా ఉన్నారు, మందిరంలో ఆరాధన జరుగుతుందా, అందరికీ అన్నీ అందుబాటులో ఉన్నాయా, ఎలా ఉందో మన దేశం అని అడుగుతాడు. అడిగినప్పుడు వాళ్ళేం చెప్తారంటే, అయ్యా మన దేశం
చాలా అధ్వానంగా ఉంది. మందిరం అయితే కట్టుకున్నాం కానీ ఎవరికి ఉండటానికి ఇల్లు లేదు, తినటానికి తిండి లేదు, కనీసం ఆరాధన చేసుకోవటానికి కూడా ఏదో ఒక డిస్టర్బెన్స్, ఎవడో ఒకడు వచ్చి మనల్ని ఆపుతా ఉంటాడు, అడ్డుకుంటా ఉంటాడు. ఏది సవ్యంగా జరగట్లేదు అని వాళ్ళ కష్టాలన్నీ చెప్పుకుంటారు. ఎవరికి? నెహెమ్యాకి. ఎప్పుడైతే ఈ విషయాలన్నీ నెహెమ్యా వింటాడో ఇక ఆయన మనసు అంతా గలిబిలైపోద్ది. దిగులుగా ఉంటాడు, బాధగా ఉంటాడు. రోజు మోకరించి ఇచ్చి ప్రార్థన చేస్తా ఉంటాడు, ప్రభువా ఏంటి మాకు ఈ పరిస్థితి, ఎప్పుడు కూడా మా దేశం ప్రశాంతముగా లేదు అని ఏడుస్తూ ఉంటాడు ఆయన. చూడండి నెహెమ్యా 1:2. నా సహోదరులలో హనానియాను ఒకడు, యూదులలో కొందరును వచ్చినప్పుడు చెరపట్టబడిన శేషములు తప్పించుకున్న యూదులను గూర్చి యెరూషలేమును గూర్చి నేను వారిని అడుగగా, ఎంక్వైరీ చేసినప్పుడు ఏమైంది? వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశములో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు, మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడినది, దాని గుమ్మములను అగ్ని చేత కాల్చబడినవని నాతో చెప్పిరి. నెహెమ్యాతో చెప్తున్నారు వాళ్ళోళ్ళు, అయ్యా మన కష్టాలు మామూలుగా లేవు, ఏదో పేరుకి దేవాలయాన్ని కట్టించామే కానీ అక్కడ ఏది సవ్యంగా జరగట్లేదు అని ఎప్పుడైతే చెప్పాడో మళ్ళీ ఈయన మనసు ఏమైందంటే దుఃఖంలో మునిగిపోయింది. ఈ మాటలు విన్నప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. కాబట్టి ఇక మళ్ళీ మోకరించి ప్రార్థన చేయటం స్టార్ట్ చేశాడు. ఎవరు? నెహెమ్యా. ఎప్పుడైతే ఇలా ప్రార్థనలో ఉండి మరి ఉపవాసంలో ఉన్నప్పుడు మన ముఖాలు ఎలా ఉంటాయి చెప్పండి? నిజంగా వాడిపోయినట్టు ఉంటాయా లేదా? ఉపవాసం ఉండి నిజంగా ప్రార్థనలో ఏమీ తినకుండా మనసంతా బాధ దుఃఖంతో ఉన్నప్పుడు ఆ బాధ దుఃఖం ముఖంలో కనపడిద్దా లేదా? మనం సైలెంట్గా ఉన్నా సరే మన లోపల ఆనందంగా ఉన్నామా దుఃఖంతో ఉన్నామా మన ముఖం చెప్పేస్తా ఉంటది. అలాగే నెహెమ్యా మాత్రం చాలా దిగులు బాధ దుఃఖంతో ఉన్నాడు. అలాగే వెళ్ళి ఏం చేస్తున్నాడంటే రాజుగారికి ద్రాక్షరసం పోస్తా ఉన్నాడు, అన్నం వడ్డిస్తా ఉన్నాడు. అప్పుడు రాజుగారు ఆయన ముఖం చూస్తే వాడిపోయి ఏదో బాధలో ఉన్నట్టు తెలిసిపోయింది. అప్పుడు రాజు అయిన అర్థహశస్తా అడుగుతున్నాడు. చూడండి, అటు తరువాత అర్థహశస్త రాజు ఏలుబడి కాలమున 20వ సంవత్సరములో నీసాను మాసమందు రాజు ద్రాక్షరసము త్రాగవలెనని చూచుచుండగా నేను ద్రాక్షరసము తీసుకొని రాజునకు అందించి తిని. అంతకు పూర్వము నేను ఎన్నడూ అతని ఎదుట విచారముగా ఉండలేదు. రాజుగారి దగ్గర ముఖం చిరాగ్గా పెట్టుకొని జ్వరం వచ్చినట్టు తిరుగుతున్నావు అనుకో, ఈయనతో పాటు ఆయన మూడు కూడా పోయిద్ది. అవునా? నిన్ను చూస్తే ఆయనకి చిరాకు వచ్చింది. అందుకని రాజుగారి దగ్గర ఎప్పుడు ఎలా ఉండాలి? ఫ్రెష్గా చలాకీగా ఉండాలి. కానీ ఈయన ఎలా ఉన్నాడు? నెహెమ్యా చాలా దిగులుగా ఉన్నాడు. అప్పుడు రాజుగారికి డౌట్ వచ్చింది. అడుగుతున్నాడు, కాగా రాజు నీకు వ్యాధి లేదు కదా, నీ ముఖము విచారముగా ఉన్నదేమి, నీ హృదయ దుఃఖము చేతనే అది కలిగినదని నాతో అనగా. రాజుగారు చెప్పాడు, ఏమని? నీ ఒంట్లో అయితే బాగానే ఉంది కానీ మనసులో మాత్రం బాగాలేదు, అందుకే నువ్వు చాలా మనోవ్యాకులముతో దిగులుగా ఉన్నావు, ఏమైంది చెప్పు అని అడుగుతాడు. అడిగినప్పుడు నెహెమ్యా అంటున్నాడు, నేను మిగుల భయపడి రాజు చిరంజీవి అగునుగాక, నా పితరుల సమాధులుండు పట్టణము పాడైపోయి దాని గుమ్మములను అగ్ని చేత కాల్చబడి ఉండగా నాకు దుఃఖముఖము లేకపోవునా అని రాజుతో అంటిని అంటున్నాడు. ఏమని? రాజా, నా దేశం పూర్తిగా పాడైపోయి ఉండటానికి ఇల్లు లేక తినటానికి తిండి లేక మా వాళ్ళందరూ అక్కడ బాధపడుతుంటే నేను ఇక్కడ సంతోషముగా ఎలా ఉండగలను అని అడుగుతాడు. అప్పుడు రాజు అడుగుతాడు, నీకేం కావాలో చెప్పు, నేను దాన్ని అరేంజ్ చేస్తాను, సిద్ధపరుస్తాను అని చెప్తాడు. అప్పుడు రాజు ఏమి కావలసి నీవు మనవి చేయుచున్నావని నన్ను అడుగుగా నేను ఆకాశమందలి దేవునికి ప్రార్థన చేసి ఇక చెప్తున్నాడు. చూడండి, రాజుతో నీ సముఖమందు నేను దయ పొందిన ఎడల నా పితరుల సమాధులుండు పట్టణమును, చాలా జాగ్రత్తగా చూడండి,
ఇదే అసలైన పాయింట్. నా పితరుల సమాధులుండు పట్టణమును తిరిగి కట్టునట్లుగా నన్ను యూదా దేశమునకు పంపుడని వేడుకొనుచున్నానని మనవి చేశాను. అందరికి అర్థమైందా? ఇప్పటిదాకా ఇచ్చిన ఆజ్ఞలన్నీ దేని గురించి అంటే, మీరు వెళ్ళండి దేవాలయాన్ని కట్టుకోండి అనే చెప్తున్నారు తప్ప పట్టణాన్ని కట్టించమని ఎవ్వరూ చెప్పలేదు. అందరు ఆలకిస్తున్నారండి. అందరి దృష్టి సొలొమోను దేవాలయం మీదే ఉంది. వెళ్ళిన వాళ్ళందరూ మందిరాన్ని కట్టే పనిలోనే ఉన్నారు, కానీ పట్టణాన్ని మాత్రం ఎవరూ పట్టించుకోలేదు. కానీ దేవునికి ఇష్టమైన ప్రదేశం ఏదంటే యెరూషలేం పట్టణం. అవునా? పరిపూర్ణ సౌందర్యము గల పట్టణం అని బైబిల్లో రాయబడింది దాని గురించి. కాబట్టి అందరి దృష్టి దేవాలయం మీద ఉంది, కానీ దేవుడు మాత్రం ఇశ్రాయేలీయులతో వ్యవహరించాలంటే ముందు యెరూషలేము కట్టబడాలి. అదే మనం దానియేలు గ్రంథంలో చూసింది. యెరూషలేమును మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయం మొదలుకొని అని మనం చదివాం. కానీ ఇప్పటిదాకా ఇచ్చిన ఆజ్ఞలన్నీ కూడా దేని గురించి? దేవాలయాన్ని కట్టించడానికి ఆజ్ఞలు ఇచ్చారు తప్ప పట్టణాన్ని కట్టమని ఎవ్వరూ ఇవ్వలేదు. కానీ 4వసారి రాజైన అర్తహషస్త ఏం చేశాడంటే నెహెమ్యాతో మీరు వెళ్ళి మళ్ళీ మీ పట్టణాన్ని కూడా కట్టుకోండి అని చెప్తాడు. ఇది అసలైన పాయింట్ అన్నమాట. సో సమాధులను పట్టణములో తిరిగి కట్టునట్లుగా నన్ను యూదా దేశమునకు పంపుడని వేడుకొనుచున్నానని మనవి చేసి తిని. ఎప్పుడైతే మనవి చేశాడో ఇక ఏమైంది? అప్పుడు ఆయన మళ్ళీ ఇంకొక ఆజ్ఞ జారీ చేశాడు. అదేంటిదంటే పడిపోయిన పట్టణపు ప్రాకారములన్నీ తిరిగి మళ్ళీ కట్టించండి. అంటే యెరూషలేమును తిరిగి కట్టించమని ఆజ్ఞ ఎప్పుడైతే జారీ చేశాడో ఇక అప్పటి నుంచి దానియేలు 70 వారాలు స్టార్ట్ అయినట్టు. అందరూ ఆలోకిస్తున్నారండి. ఎందుకు ఇదంతా చెప్పానంటే, మీరు ఎప్పుడైనా సరే యూట్యూబ్లో కానీ పెద్ద పెద్ద పాస్టర్లు చెప్పిన అనువాదాన్ని మీరు వినండి. వాళ్ళందరూ ఈ 490 సంవత్సరాలను వారు ఇష్టం వచ్చినట్టుగా ఎక్కడెక్కడో ఇరికిచ్చి చూపిస్తారు. ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, అక్కడి నుంచి స్టార్ట్ అయింది, మెస్సయ్య వచ్చేసరికి 70 వారాలు అయిపోయినాయి, కొంతమంది ఏమో మెస్సయ్య వచ్చినప్పటి నుంచి 70 వారాలు స్టార్ట్ అయినాయి అని ఇష్టం వచ్చిన లెక్కలన్నీ చెప్తా ఉంటారు. వాటిని చదివితే మీకు ఉన్నది కూడా పోయిద్ది. మన ప్రవక్త చాలా మంది రాసిన పుస్తకాలు చదువుతాడు ఆయన. ఒక ఆయన ఏమో 1919కే 70 వారాలు పూర్తి అయిపోయినాయి అని చెప్పాడు, గొప్ప ప్రసంగికుడు. కానీ అది అబద్ధం. అలాగే మన ప్రవక్త కూడా చాలా కన్ఫ్యూజ్ అవుతాడు, ఎప్పటి నుంచి ఎప్పటిదాకా ఏంటి, ఆ డేట్లు ఏమీ కూడా తెలియదు ఆయనకి. కానీ దేవుడు ఆయనకి సహాయం చేసి తన భార్య కూడా ఆయనతో అంటది, బిల్లి మనమే ఇంత కన్ఫ్యూజ్ అవుతున్నాం కదా, మన దగ్గరకు వచ్చే విశ్వాసులందరూ విద్య లేని పామర్లు, మరి వాళ్ళకి ఎలా చెప్తావు అని అడిగింది. అప్పుడు ప్రవక్త అంటాడు, చెప్పేది నేను కాదు, వాళ్ళ హృదయానికి గోచరమయ్యేటట్టు చేసేది దేవుడే. అందరూ ఆలోకిస్తున్నారండి. కాబట్టి ఎవరైతే కన్ఫ్యూజన్ లో ఉంటారో ఖచ్చితంగా దేవుడు వారికి సహాయం చేస్తాడు. ఏ ఒక లెక్కల్ని మాకెందుకు అనుకుంటే దేవుడు పట్టించుకోడు. కాబట్టి ఇప్పుడు అర్తహషస్త ఏం చేశాడంటే యెరూషలేమును కట్టించుకోవటానికి 4వసారి ఆజ్ఞలు జారీ చేస్తాడు. ఇది ఎప్పుడంటే గుర్తుపెట్టుకోండి, క్రీస్తు పూర్వం 445లో. అందరు వింటున్నారండి? 436లో, 436 కాదు, 606లో వాళ్ళు వెళ్తే 536కి 70 సంవత్సరాలు పూర్తి అయిపోయింది. కానీ అప్పటి నుంచి 70 వారాలు స్టార్ట్ అవ్వాల. ఎప్పుడైతే అర్తహషస్త నెహెమ్యాకి ఇచ్చిన తాకీదులు ఎప్పుడైతే జారీ చేశాడో, ఆర్డర్స్ ఎప్పుడైతే ఇచ్చాడో, అప్పటి నుండి ఈ దానియేలు 70 వారాలు స్టార్ట్ అవుతాయి. అది ఎప్పుడంటే క్రీస్తు పూర్వం 445. అదే దానియేలు గ్రంథంలో మనం చదవండి. చూడండి, ఇక్కడ యెరూషలేమును మరలా కట్టించవచ్చునని, దేవాలయాన్ని కాదు, యెరూషలేం పట్టణం, అందులో సొలొమోను దేవాలయం. సరేనా? కాబట్టి ఈ సిటీని కట్టించమని ఎప్పుడైతే ఆజ్ఞ వచ్చిందో అప్పటి నుండి స్టార్ట్ అవుద్దని దేవుడు చెప్పాడు. అవునా? కాబట్టి దీన్ని మనం తీసుకోవాలి పరిగణలోకి, మిగతా వాటిని కాదు. యెరూషలేమును మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయం మొదలుకొని ఇక మొదలవుద్ది వారికి అప్పటి నుండి. అందరూ ఆలకిస్తున్నారా? ఇక్కడ చూడండి, నెహెమ్యా 9:2-9. మనకు సమయం అయిపోయింది, పర్వాలేదు. స్టార్టింగ్ పాయింట్ అనేది
చాలా ఇంపార్టెంట్. అది ముందు మీరు తెలుసుకోవాలి ఎప్పటి నుంచి ప్రారంభించబడింది. తరువాత నేను నది యువతల ఉన్న అధికారుల యొద్దకు వచ్చి వారికి రాజు యొక్క తాకీదులను అప్పగించి తిని, రాజు నాతో కూడా సేనాధిపతులను గుర్రపు రౌతులను పంపించెను. చూడండి, రాజుగారు ఎలా పంపించాడు ఈసారి. నేను ఒక్కనే వెళ్ళి ఇదిగో రాజుగారు ఇచ్చిన ఆర్డర్స్ అని చెప్తే నన్ను చంపేయచ్చు. అందుకని రాజు ఏం చేశాడంటే ఆయన ఇచ్చిన తాకీదులతో పాటు సైన్యాధిపతుల్ని గుర్రపు రౌతుల్ని గొప్ప సైన్యాన్ని ఇచ్చి పంపించాడు. ఇప్పుడు నెహెమియా ధైర్యముగా వెళ్ళి వాళ్ళందరికీ ఆ తాకీదులు చూపించి ఇక యెరూషలేం పట్టణం కట్టడానికి స్టార్ట్ చేశారు. అవునా? ఎప్పుడైతే స్టార్ట్ చేశారో అప్పటి నుండి వారికి ఈ దానియేలు 70 వారాలు స్టార్ట్ అయినాయి. అందరూ ఆలోచిస్తున్నారండి. కాబట్టి మొత్తం ఎన్ని? 4. రాజు అయిన కోరేషు ఇచ్చిన ఆజ్ఞలు, అది కాదు. తర్వాత దర్యావేషు ఆయన ఇచ్చిన ఆజ్ఞలు, అది కూడా కాదు. తర్వాత అర్థహశస్త ఎజ్రాను పంపిస్తాడు, మీ వాళ్ళందరినీ తీసుకుని వెళ్ళు, చక్కగా నువ్వు ఆ దేశంలో ఉండు అని ఒక లెటర్ రాసిస్తాడు, అది కూడా కాదు. లాస్ట్ లో అర్థహశస్త ఎవరికి ఇస్తాడంటే నెహెమియాకి ఇస్తాడు. దేనికోసం? యెరూషలేము పట్టణాన్ని తిరిగి కట్టించుకోండి అని. దీన్ని మనం తీసుకోవాలి. సో 445 నుంచి వారికి దానియేలు 70 వారాలు స్టార్ట్ అవుతాయి. అందరూ ఆలోకిస్తున్నారా లేదా? సో ఇప్పుడు మొత్తానికి సొలొమోను దేవాలయాన్ని కట్టుకున్నారు, యెరూషలేము పట్టణాన్ని కూడా కట్టుకున్నారు. ఎందుకంటే దేవుడు ఇశ్రాయేలుతో వ్యవహరించాలంటే ఒక దేశముగానే వ్యవహరిస్తాడు, కానీ మనతో మాత్రం వ్యక్తిగతంగా దర్శిస్తున్నాడు. అవునా? ఇప్పుడు నేను చెప్పే వాక్యం ఎవరో ఒకరిని పట్టుకుంటుంది, ఆయన వచ్చి మారు మనసు పొందుతాడు, ఆయన రక్షణ పొందుతాడు. కానీ ఇశ్రాయేలుతో మాత్రం దేవుడు ఎలా వ్యవహరిస్తాడంటే ఒక దేశముగా వ్యవహరిస్తాడు. అవునా? వాడు పాపం చేస్తే మొత్తాన్ని దేవుడు చంపాడా లేదా? వారికి ఆకలైనప్పుడు అందరి ఆకలిని తీర్చాడా లేదా? వారికి దాహమైనప్పుడు అందరినీ తృప్తిపరిచాడు. ఎర్ర సముద్రం అడ్డం వచ్చినప్పుడు అందరి కోసం చీల్చాడు, అంతేగాని ఒక్కొక్కడి కోసం దేవుడు ఏమీ చేయలే. సో ఇశ్రాయేలుతో దేవుడు ఎప్పుడు కూడా ఒక దేశముగా వ్యవహరిస్తాడు, కానీ వధువుతో మాత్రం వ్యక్తిగతంగా దేవుడు దర్శిస్తూ ఉంటాడు. అవునా? ఎవరైతే ఎన్నికలో ఉన్నారో వారిని మాత్రమే దేవుడు రక్షించుకుంటూ వెళ్ళిపోతాడు, కానీ యూదుల్ని మాత్రం ఒక గుంపుగా ఒక దేశముగా దేవుడు వారితో వ్యవహరిస్తాడు. అలా వ్యవహరించాలంటే ముందు వారి యొక్క దేశాన్ని వాళ్ళు ఆక్రమించుకోవాలి, వారి సొంత దేశానికి వాళ్ళు తిరిగి రావాలి. కాబట్టి యెరూషలేమును మరలా కట్టించాలి అని ఎప్పుడైతే ఆజ్ఞ వచ్చిందో ఇక అప్పటి నుంచి దానియేలు 70 వారాలు స్టార్ట్ అయినాయి వాళ్ళకి. అందరూ ఆలోకిస్తున్నారండి. అయితే అప్పటి నుండి మరి ఎలా దేవుడు ఆ సమయాన్ని అమర్చుకుంటూ వచ్చాడో వచ్చే వారం మనం చూద్దాం. దేవుడి మాటలు దీవించును గాక. అందరం ఒకసారి లేచి నిలబడదాం. మరి ఎందుకంటే నేను మళ్ళీ సత్తెనపల్లి వెళ్ళాలి. అందరూ ఒకసారి లేచి నిలబడితే చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రములు ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో మమ్మల్ని ప్రేమించి నీవు చెప్పిన ప్రతి మాటను బట్టి స్తోత్రములు ప్రభువా. ఇవన్నీ కూడా పరిశుద్ధ గ్రంథంలో నువ్వు రాయించావంటే ఖచ్చితంగా మేము వాటిని తెలుసుకోవాలని, వాటి గురించి అధ్యయనం చేయాలని, నీ గొప్పతనం ఏంటో తెలుసుకోవటానికి నువ్వు ఆ విషయాలన్నీ పరిశుద్ధ గ్రంథంలో మా కోసం రాయించినందుకు స్తోత్రములు ప్రభువా. వాటిని వెలికి తీసి వాటిలో ఉన్న అంతరార్థం ఏంటో ప్రవక్త ద్వారా ప్రభువా మేము తెలుసుకుంటూ మీ ప్రణాళిక ఎంత గొప్పదో మేము గ్రహించి తండ్రి దానికి తగినట్టుగా జీవించే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాము ప్రభువా. ఇవన్నీ తెలుసుకొని వ్యర్థముగా తండ్రి మేము జీవిస్తే రేపు తండ్రి ఎడమ వైపున మేము నిలబడి మారు మనసు పొందని వారి కంటే ఎక్కువ శిక్షణ మేము పొందుకుంటాం ప్రభువా. కాబట్టి విన్న ప్రతి మాటను మా హృదయంలో చేర్చుకుంటూ దానికి నీరు కట్టి మీరే ఫలింప చేయమని, మా జీవితం ఒకరోజు నీవు అనుకున్న స్వారూప్యంలోనికి మార్చబడే కృపను మా అందరికీ మీరు దయచేయమని, ఈ మధ్యాహ్నపు దీవెనలతో మమ్మల్ని అందరినీ మీరు నింపమని మా ప్రభువుని యేసుక్రీస్తు అను ఎంతో శ్రేష్టమైన మీ నామములో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.
మన తండ్రి అయిన యేసుక్రీస్తు యొక్క దివ్యమైన కృపా సమాధానములు కూడి ఉన్న మనందరికీ, ఈ లోకంలోని పరిశుద్ధులందరికీ సదాకాలము తోడై నడిపించును గాక. ఆమెన్. మంచిది. దేవుడు మీ అందరిని దీవించును గాక. మరి 8వ తారీఖు ప్రార్థన గుర్తుపెట్టుకోండి. అలాగే మన సహోదరి స్రవంతి హైదరాబాద్లో ఉంటుంది, బెంగళూరులో జాబ్ చేస్తుంది. ఆమె కోసం తప్పకుండా ప్రార్థన చేయండి.